మినపప్పు దోశ. మినపప్పు దోశకి నేను ఎక్కువగా మినపప్పునే తీసుకున్నాను. యాక్చువల్గా మనం దోశ వేయాలంటే 3 కప్పులు రైస్ తీసుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటాం కదా. అలా కాకుండా నేను 1 కప్పు మినపప్పు తీసుకొని 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి అయితే నానబెట్టలేదు, మినపప్పు మాత్రమే నానబెట్టుకున్నాను. మినపప్పు మాత్రమే ఒక 6-7 గంటల పాటు ఇలాగ నానబెట్టుకోవాలి. ఇలాగ నానబెట్టుకొని వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. కప్పు మొత్తం ఒకేసారి వేయకుండా మనం హాఫ్ వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా లూజ్గానే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా లూజ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి, మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చాలా, అస్సలు ఇందులో మనం విత్తనాలు ఏమీ లేకోకుండా ఇలాగా బాగా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి కూడా ఇలాగే మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి, అల్లము, అలాగే కొద్దిగా కొత్తిమీర మిక్సీకి వేసుకొని బరకగా ఇలాగ మిక్సీకి వేసుకొని మొత్తం అంతా ఇందులోకి కలిపేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని అలాగే వీటితో పాటుగా 1 స్పూను ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే నీకు స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా మనం ఎప్పుడు కూడా దోశ అంటేనే బియ్యంతో చేసుకుంటాం కదా. నేను బియ్యంతో కాకుండా ఎక్కువగా మినపప్పు వేసుకొని చేసి చూపిస్తాను. నాకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటాను. చూడండి, మనం మిక్సీ పట్టుకునే వాటర్ నుంచి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మొత్తం అంతా ఇలాగ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి, అంటే బియ్యం పిండిని మనం నానబెట్టలేదు, మామూలుగా నార్మల్ రైస్నే మిక్సీ పట్టుకొని వేసుకునేటువంటి పిండి, అలాంటి బియ్యం పిండిని 1 కప్పు తీసుకోవాలి. ఇందులోకి ఎక్కువగా ఇంత లూజ్గా పట్టుకున్నాం చూడండి, మినపప్పు ఇంత లూజ్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనము బియ్యం పిండి మాత్రమే యాడ్ చేస్తున్నాం, ఇంకేమీ యాడ్ చేయట్లేదు. బియ్యం పిండి యాడ్ చేసుకొని మనం చేత్తో అయినా మిక్సీ, చూడండి 1 కప్పు బియ్యం పిండి వేసాను కదా, మొత్తం అంతా బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు మరొకసారి మిక్సీలో పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలాగ ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా నీట్గా కలుపుకోవాలి. ఇంకా వాటర్ వేయకుండా, ఇప్పుడు మనం మినపప్పు ఎక్కువ వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేయకుండా ఈ పిండిని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా కలుపుకోవడానికి దగ్గర నాకు 10 నిమిషాలు టైం పట్టింది. ఇలాగ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం నీకు కావాలనుకుంటే 2 గంటలకైనా వేసుకోవచ్చు. నేనైతే సాయంకాలం, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు రెడీ చేసి పెట్టుకొని మూత పెట్టేస్తాను. సాయంకాలం చూపిస్తాను చూడండి, 6 గంటలకి ఇలాగ వచ్చింది చూడండి, ఉబ్బిపోయింది మొత్తము. ఇప్పుడు మనం చూడండి ఎలాగుందో చూడడానికి, ఇంకా అస్సలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, వాటర్ కరెక్ట్గా సరిపోయింది. మనం వాటర్ ముందుగానే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనం కావాల్సినంత పిండి సపరేట్ చేసేసుకుందాము. సపరేట్ చేసేసుకొని ఇప్పుడు మనం దోశ వేసేసుకోవడమే. చూడండి ఇలాగా తీసేసుకున్నాను కదా. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇందులోకి ఒకవేళ దోశ రాకపోతే కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ముందుగానే మనం ఆనియాన్ని అప్లై చేస్తాము. ఆనియాన్ బాగా తికినామంటే మనకు అతుక్కోకుండా వస్తుంది దోశ. ఇలాగ అప్లై చేసేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు దోశ వేసేసుకోవడమే. ఇప్పుడు దోశ వేస్తాము. ఇలాగ మొత్తం మనం పల్చగానే వేసుకోవచ్చు. పల్చగా వేసుకున్నా కూడా ఈజీగా వస్తుంది దోశ తీయడానికి. చూడండి, మామూలు దోశ ఉన్నట్టుగానే ఉంది, కానీ ఇది మొత్తం మినపప్పుతో వేసినటువంటి దోశ. ఇందులోకి మనం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కారం ఉంటే కూడా ఎర్రకారం చేస్తాం కదా, ఎర్రకారం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మొత్తం నేను దోశ మొత్తం చూపిస్తున్నా చూడండి. మొత్తం ఇలాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా కాలుతుంది. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మరి మన దోశ మొత్తం మాడిపోతుంది కదా. ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే ఇప్పుడు తగినంత నెయ్యి లేదా ఆయిల్ వేసుకోవాలి.
నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని ఒక్క 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నామంటే మనకు దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు నిదానంగా దోశ, ఫస్ట్ దోశ కదా కొంచెం అతుక్కొని ఉంటుంది, నిదానంగా తీసుకోవాలి. ఇలాగ నిదానంగా తీసుకుంటే మనకి మినపప్పు దోశ రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఈజీగా రెండో వైపు కానీ కాల్చుకోవచ్చు, కానీ నేను ఒకవైపే కాల్చి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మరొక దోశ వేసి చూపిస్తాను. చూడండి ఈజీగా మనం వేసేసుకోవచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా రొటీన్గా ఒకే దోశ అనకుండా అప్పుడప్పుడు ఇలాగ మనం చేంజ్ చేస్తూ ఉంటే టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, తినడానికి కానీ చాలా బాగుంటాయి. సేమ్ అలాగే ఇది కూడా అంతే. మనం నెయ్యి అన్న వేసుకోవచ్చు, లేదా నేను ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఏదో ఒకటి వేసుకొని ఒక 2 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దోశ తీయడానికి ఈజీగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాం కదా, ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే ఇలాగా మనకి ఈజీగా తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. చూడండి మినప్పప్పు దోశ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.